హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా టేస్టీగా ఘాటుగా చికెన్ ఫ్రై చేసేద్దామా. చికెన్ ఫ్రైకి కావాల్సినవి చికెన్ని తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చికెన్ ఫ్రైకి కావాల్సినవి కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్. నెక్స్ట్ మసాలాలు 2 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ కారం, 2 స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. కారం మీకు రుచికి సరిపడంత తీసుకోండి, ఉప్పు తగినంత. ఇంకా ప్రాసెస్ చేసేద్దామా. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసి కలుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం బ్రౌన్ అవ్వాలి ఆనియన్స్, పచ్చిమిర్చి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి నూనెలో. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, నిదానంగా చూస్తేనే తెలుస్తుంది ఏవి ఎలా వేగాలి, ఏవి ఎప్పుడు వేయాలి, ఎంతవరకు మగ్గినాక వేయాలి అనేసి. స్కిప్ చేసేస్తే మీకు అర్థం కాదు ఏదైనా. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగిన తర్వాత పచ్చి కరివేపాకు వేసాను. ఒకసారి పచ్చి కరివేపాకు వేసి చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ సూపర్గా ఉంటుంది చికెన్ ఫ్రైలోకి. ఇంకా ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసాను. నెక్స్ట్ పసుపు, తగినంత ఉప్పు వేసాను. వేసిన తర్వాత ఉప్పు, పసుపు ముక్కలకి పట్టేంత వరకు నీట్గా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం నీట్గా కలిపాను. ఇంకా మూత పెట్టేసి ఇందులోని నీళ్ళు మొత్తం ఎగిరిపోయినంత వరకు సన్నని ఫ్లేమ్ మీద చికెన్ని మగ్గించుకోవాలి. అయినా కొంచెం గట్టిగానే ఉంటుంది చికెన్. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేయాలి. వేసేసి సన్నని మంట పైన ఆ నీళ్ళు కూడా ఎగిరిపోయేంత వరకు సన్నని ఫ్లేమ్ మీద చికెన్ని ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఉడుకుతుంది. చికెన్ని బాగా మెత్తగా ఉడికించుకుంటేనే ఫ్రెండ్స్ ఏదైనా టేస్టీగా ఉండేది. ఇంకా చికెన్ బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. చూడండి, నీళ్ళన్నీ దగ్గరికి వచ్చేసాయి, మెత్తగా ఉడికింది చికెన్. ఇంకా ఈ చికెన్లోకి మనం తీసి పెట్టుకున్న చికెన్ మసాలా, ధనియా పొడి, కారం వేసి బాగా కలుపుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఆ మసాలాలన్నీ బాగా పట్టేంత వరకు నిదానంగా కలుపుతూ ఉండాలి. నేను చేసిన విధంగా చేయండి ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై సూపర్గా ఉంటుంది. టేస్ట్ ఎక్కువ మసాలా వేయలేదు, టేస్ట్ భలే ఉంటుంది. ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి 1 మినిట్ కలపాలి. కొంచెం కొత్తిమీర ఎక్కువనే వేయండి ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎమ్మీగా ఘాటుగా సూపర్గా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.